అత్తారింట్లో అహంకారపు కోడలు 2వ భాగం. సంధ్య కొత్త కోడలిగా అత్తారింట్లో అడుగుపెట్టిన దగ్గర్నుంచి భర్తతో ఇంట్లో వాళ్లతో చాలా సంతోషంగా అన్యోన్యంగా ఉంటుంది. ఒకరోజు ఉదయాన్నే శకుంతల పెరట్లో ఉన్న పువ్వులు కోస్తుంది. కోసి అల్లుతుంది. అల్లి, "అమ్మా సంధ్య, ఇలారా" అని అనగా సంధ్య వస్తుంది. "చెప్పండత్తయ్యా, పిలిచారు?" "సంధ్య, కొత్తగా పెళ్ళై ఇలా బోసి తలతో ఉండకూడదమ్మా. ఇదిగో ఈ పువ్వులు తీసుకుని తలలో పెట్టుకో." "అలాగే అత్తయ్యా, పెట్టుకుంటాను" అని పువ్వులు తీసుకుని తలలో పెట్టుకుంటుంది. అది చూసిన శకుంతల, "ఇప్పుడు చూడు ఎంత లక్షణంగా ఉన్నావో. సరే పద, వంట పని చేద్దాం" అని వంటగదిలోకి వెళుతూ ఉండగా ఎదురుగా అమల వచ్చి, సంధ్య, తలతలా మెరిసిపోతున్నావే. తలలో పువ్వులు కూడా పెట్టుకున్నావుగా." "ఆ అక్క, అత్తయ్య ఇచ్చారు" అని అనడంతో అమల శకుంతల వైపు చూసి, "ఓహో, ఇప్పటినుంచే నన్ను వేరు చేయడం మొదలుపెట్టారా? రెండో కోడలొచ్చిందిగా, ఇంక మేమేం కనిపిస్తాంలే." "అది కాదమ్మా." "ఏది కాదమ్మా? ఆమెకి పువ్వులిచ్చావు, మరి నాకేవి? చూస్తే ఇద్దరి కోడళ్లను ఒకేలా చూడాలి, అంతేకాని ఒకరిని ఒకలా ఇంకొకరిని మరోలా వేరువేరుగా చూడకూడదు." "అమ్మా అమల, ఎందుకలా అపార్థం చేసుకుంటున్నావు?" "అవును, ఇప్పుడు నేనే అపార్థం చేసుకుంటున్నాను." "అది కాదమ్మా, ముందు నేను చెప్పేది విను." "ఏంటి చెప్పండి, మీరు చెప్పేది నేను వినేది." "కొత్తగా పెళ్ళైంది కదా, పువ్వులు లేకుండా ఇంట్లో తిరుగుతుందని చెట్లకు కొన్ని పువ్వులుంటే అవి అల్లిచ్చాను అంతే. అదేదో తప్పు చేసినట్టే ఎందుకమ్మా అలా రెంకలేస్తున్నావు?" "అవును, ఇప్పుడు నేనే రంకలేస్తున్నా. చూసింది అడగటం కూడా తప్పేనా? ఇప్పుడు ఈ పువ్వుల కోసం ఇంత గొడవ అవసరమా అత్తయ్య? పువ్వులు తీసిస్తాను, మీరే అక్కకివ్వండి." "అయ్యో అమ్మా, అలా తీయకూడదు. కావాలంటే తనకి పక్కింట్లో పువ్వులు తెచ్చి ఇస్తాన్లే, నువ్వు మాత్రం తీయకు." "ఇదా అసలు విషయం? చిన్న కోడలు పువ్వులు పెట్టుకుని ముత్తైదువులాగా ఉండాలి, నేను మాత్రం మొగుడు చచ్చిన వెధవలా ఉండాలి, అంతేగా?" "నోర్మొయ్" అని చెంప మీద ఒక్కటి కొడుతుంది శకుంతల. "ఊరుకుంటుంటే ఎక్కువగా మాట్లాడుతున్నావు. మాటలనేవి తిన్నగా రానివ్వు. సంధ్య, నువ్వు పద వంటగదిలోకి, కూరగాయలు తరగాలి." "అలాగే అత్తయ్యా" అంటూ శకుంతల సంధ్య ఇద్దరూ కలిసి వంటగదిలోకి వెళ్తుండగా, "నన్నే కొడతావా? ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండను" అని గదిలోకి వెళ్లి బట్టలు బ్యాగ్లో పెట్టుకుని అమల వెళ్తూ ఉండగా అది చూసిన శకుంతల, "వెళ్ళవే, వెళ్ళు. నువ్వెళ్ళినా మళ్ళీ ఇక్కడికి రావాల్సిందే. చూస్తాగా, ఇక ఈ ఇంటికి వస్తే చూడు" అని వెళ్తుంది. కొంత సమయానికి పుట్టింటికి చేరుకుంటుంది అమల. వెళ్ళగా తన తల్లి రాధమ్మ అమలని చూసి, "రామ్మా, ఏదైనా విశేషమా? అల్లుడుగారెక్కడా? నువ్వొక్కదానివే వచ్చావా? నా తల్లి, నేననుకుంటూనే ఉన్నా. అందుకేనా ఈరోజు ఉదయం నుంచి కాకి ఒక్కటే అరుస్తుంది. ఏదో అనుకున్నా, నువ్వొచ్చి ఇంత మంచి శుభవార్త చెబుతావని అనుకోలేదు. ఏమయ్యా, ఎవరొచ్చారో చూడు." "అమ్మా, ఏం మాట్లాడుతున్నావు? ఇంటికి బ్యాగ్తో వస్తే ఏదో శుభవార్తతో వచ్చినట్టేనా? అశుభం రాకూడదా?" "ఏమైందే, ఏం మాట్లాడుతున్నావు?" అని అనగా గదిలోంచి వస్తున్న తండ్రిని చూసి, "నాన్నా" అని ఏడుస్తూ కౌగిలించుకుంటుంది. అది చూసిన రామయ్య, "ఏమైందిరా, ఎందుకు ఏడుస్తున్నావు? నీ భర్త ఏమైనా అన్నాడా? లేక మీ అత్తగారు మామూలేమైనా అన్నారా?" "ఆవిడే అనింది నాన్నా, అనడమే కాదు కొట్టింది కూడా" అని ఏడుస్తూ ఉండగా, "ముందేడోట మాపమ్మా, పద ఇంట్లోకి, వెళ్ళాక మాట్లాడుకుందాం" అని అమల చేతిలో ఉన్న బ్యాగ్ తీసుకుని పదమ్మ అంటూ ఇంట్లోకి వెళ్తారు. వెళ్ళగా అమల మంచంపై కూర్చుంటుంది. అంతలో రామయ్య, "ఇప్పుడు చెప్పమ్మా, ఎవరేమన్నారు?" "నాన్నా, అమ్మా, మా అత్తయ్య మా తోటి కోడలొచ్చిన దగ్గర్నుంచి నన్ను వేరుగా చూస్తుంది. అత్తయ్య ఎందుకలా చేస్తున్నారని అడిగినందుకు, నీకేంటే చెప్పేది, ఇక్కడ్నుంచి వెళ్ళు అని మెడలు పట్టి బయటికి వెళ్ళగొట్టిందమ్మా" అంటూ ఏడుస్తూ ఉండగా, "అంత మాటందా? అయినా నువ్వెందుకు ఏడ్చుకుంటొచ్చావు? వాళ్ళని అక్కడే కడగలేకపోయావా? నువ్వు కాస్త ఆగుతావా?" అని అనగా, "మన అమ్మాయిని తన్ని తరుమేశారండి, మీరేం మాట్లాడేంటి? అమ్మాయి వచ్చింది ఇప్పుడేగా, తర్వాత మాట్లాడదాం" అని అనగా, "సరే పదమ్మా, ఆ ఇల్లొద్దు, ఆ మొగుడు వద్దు, పద" అంటూ ఇద్దరూ లోపలికి వెళ్తారు. ఇక రామయ్య తన మనసులో, వాళ్ళది చాలా మర్యాద గల కుటుంబం. అలా వాళ్ళు తొందరపడి కొట్టి పంపించేవాళ్లు కాదు. ఇదే అక్కడేదో తిక్క పని చేసుంటుంది. సరేలే, చిన్నగాడికి తెలుసుకుందాం అని అనుకుంటాడు. ఇదిలా ఉండగా అక్కడ డ్యూటీ నుంచి మహేష్ ఇంటికొచ్చి, "అమలా, నీళ్లు తీసుకుండ్రా, దాహంగా ఉంది" అని అనగా
ఆ మాటలు విన్న శకుంతల నీళ్లు తీసుకొచ్చిస్తుంది. ఇదిగోరా నీళ్లు అని ఇవ్వగా, అమ్మా నువ్విస్తున్నావేంటి? అమలెక్కడికి వెళ్ళింది? అది నీ భార్య నాతో గొడవ పెట్టుకుని పుట్టింటికి వెళ్ళిపోయింది. ఏమైందమ్మా? ఉదయం మన పెరట్లో కొన్ని పువ్వులుంటే అవి కోసి అల్లి కొత్తగా పెళ్ళైంది కదా అని సంధ్యకిచ్చాన్రా. ఆహా తనకెందుకిచ్చావని ఒకటే గోల. నోటికే మాట వస్తే ఆ మాటే అంటుంది. అందుకే కోపమొచ్చి ఒక్కటిచ్చా. మంచి పని చేసావమ్మా. నాకు కూడా అలానే సమాధానం చెబుతుంది. పోనీలే అని ఊరుకుంటున్నా. అలానే ఒక తాకిడి తగిలితే అదే సరైన మార్గంలోకి వస్తుందిలే. అదే దాని తప్పు తెలుసుకొని అదే వస్తుంది. నువ్వు రానాన్నా అని లోపలికి వెళ్తారిద్దరు. ఇదిలా ఉండగా అమల గదిలో కూర్చొనుండగా రాధమ్మ పకోడీలు తీసుకొచ్చిస్తుంది. అమ్మాయ్ ఇదిగోవే, నీకెంతో ఇష్టమైన పకోడీలు తెచ్చాను. కరకరలాడుతున్నాయి, తిను. కొంచెం కాఫీ కూడా తీసుకురా అమ్మా. కాఫీ తాగుతూ పకోడీ తినడమంటే చాలా ఇష్టం నాకు. 2 నిమిషాల్లో తెస్తాను, అంతసేపు ఇవి తింటూ ఉండు అని వంటగదిలోకి వెళ్తుంది. వెళ్ళి కాఫీ పెడుతుంది. ఇక కాఫీని తయారుచేసి తీసుకొచ్చి, అమ్మాయ్ ఇదిగో కాఫీ తాగు అని కూతురికిచ్చి పక్కన కూర్చుంటుంది. అమల కాఫీ తాగుతూ పకోడీ తింటూ, అమ్మా పకోడీ చాలా రుచిగా ఉందే, ఇక కాఫీ అయితే చెప్పక్కర్లేదు, అమోఘం అని అనగా అందుకు తల్లి రాధమ్మ, అది సరే కాని అమ్మాయి నిజం చెప్పవే, అసలు మీ అత్తారింట్లో ఏం జరిగిందే? ఏం జరిగిందో చెప్పా కదమ్మా, మళ్ళీ అడుగుతావేంటి? అమ్మా మహానటి, నువ్వు నా కూతురువి. అక్కడ జరిగింది చెప్పు. ఇంట్లో మీ నాన్నగారు లేరు కాని చెప్పు. అంతే అంటావా? అంతే. అమ్మా కొత్త కోడలని ఆ సంధ్యకు మా అత్త పువ్వులిచ్చింది. అది చూసి నేను ఓర్వలేక కావాలనే గొడవ చేసి వాళ్ళు నన్ను కొట్టేలా మాట్లాడి ఒక దెబ్బ తిని ఇలా పుట్టింటికొచ్చాను. అబ్బబ్బా, ఎంతటి ఓర్వలేనితనం నా బిడ్డకెలా వచ్చిందో. అయినా నా పిచ్చి కాకపోతే విత్తొకటి పడితే చెట్టింకోటొస్తుందా? అమ్మాయి నువ్వు మంచి పని చేసావు కాని ఇల్లు వదిలి రావటం అనేది మాత్రం పిచ్చి పని. ఎందుకు పిచ్చి పనమ్మా? చూసేవాళ్లు మీ పెద్ద కొడలేది అని మా అత్తింటి వాళ్ళని అడిగితే వాళ్ళేమని చెబుతారు? కావాలనే వాళ్ళని బయటపడేద్దామని ఇలా వచ్చాను. నేను చెప్పింది వినవే. నువ్వు ఆ ఇంటి పెద్ద కొడలివి. ఇంట్లో ఎన్ని గొడవలైనా అక్కడే ఉండాలి. ఎందుకంటే మీ మావయ్య ఇవ్వాలో రేపో రిటైర్ అవ్వబోతున్నాడు. అతను రిటైర్ అయితే కొన్ని లక్షల డబ్బులొస్తాయి. అవస్తే ఆ ఇంటి పెద్ద కొడలే కదా. ఎక్కువ మోతాదులో నీకే డబ్బిచ్చేలా వాళ్లతో మంచిగా ఉండవే తింగర్దన. అంతేకాని ఉన్నదానికి లేనిదానికి వాళ్ళతో గొడవ పెట్టుకుని వచ్చే రూపాయి రాకుండా చేసుకోకు. అర్థమైందా? అవును కదమ్మా, నేనా సంగతే మర్చిపోయాను. నిజంగా నాకు ఈ ఆలోచన రానేలేదే. ఎందుకొస్తుంది? సరే కాని నా మాట విను. నువ్వు మీ అత్తగారింటికి వెళ్ళు. ఏదైనా ఉంటే నాకు ఫోన్ చెయ్యి. ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో అనే ఆలోచనకు మార్గాన్ని నేను చూపిస్తాను. అలాగే అమ్మా, వెళ్తాను. నా కళ్ళు తెరిపించావు. కాని నాన్నొచ్చి ఎందుకొచ్చావు, ఎందుకు వెళ్తున్నావు అని అడిగితే ఏం చెప్పాలమ్మా? ఏముంది, నా భర్త డ్యూటీకి భోజనం ఇబ్బంది అవుతుంది, అందుగా వెళ్తున్నానని చెప్పి వెళ్ళు. తండ్రి కదా, నమ్మేస్తాళ్లే. మీ నాన్నొచ్చాక చెప్పి వెళ్ళు. అప్పటి వరకు ఈ గదిలోనే కూర్చో. నీకిష్టమైన బియ్యాన్ని చేస్తాను ఈరోజు. అలాగే అమ్మా, స్పైసీగా చెయ్యి. మొన్నటిలా చప్పగా చెయ్యకు. అలాగే లేవే అంటూ రాధమ్మ వంటగదిలోకి వెళ్తుంది. వెళ్ళి వంట మొదలు పెడుతుంది. ఇలా ఉండగా కొంత సమయానికి రామయ్య రంగయ్య ఇంటికి వెళ్తాడు. వెళ్ళగా రంగయ్య రామయ్యను చూసి, రామయ్య గారు లోపలికి రండి. ఏంటండి ఇలా వచ్చారు? అమ్మాయి ఇంటికొచ్చింది. ఏం జరిగిందంటే మా అత్త నన్ను కొట్టిందంటుంది. అసలు ఏమైందో అడుగుదామని వచ్చానండి. ఆడవాళ్ల గొడవండి, నేను పెద్దగా అడగలేదు. ఆమెనే వస్తుంది కదా అని. సరే ఉండండి. శకుంతల ఇలారా, వియ్యంకులొచ్చారు అని అనగా శకుంతల బయటికొచ్చి, అన్నయ్యగారు బాగున్నారా? బాగున్నానమ్మా. ఏమైందమ్మా? మా అమల ఏడుస్తూ ఇంటికొచ్చింది. అన్నయ్యగారు, మీ అమ్మాయికి భర్తన్నా అత్తమామలన్నా కొంచెం కూడా లెక్కలేదండి. ఏదైనా అంటే తిరగబడి మాట్లాడుతుంది. పోనీలే తానే తెలుసుకుంటుందని ఆగుతుంటే ఇంకా విర్రవీగిపోతుంది. ఏం చేయమంటారు చెప్పండి? కొత్త కోడలి సంధ్య తలలో పువ్వులు లేవు కదా అని పెరట్లో పువ్వులుంటే కోసి అవల్లి పెట్టినందుకు నానా రాద్ధాంతం చేసింది. నువ్వొకరినొకలా చూస్తున్నావు, ఇంకొకరిని ఇంకోలా చూస్తున్నావంటూ ఇష్టమొచ్చినట్టు మాట్లాడేసరికి నాకు కోపమొచ్చి ఒక్కటి కొట్టాను. ఏమన్నయ్యా, నా కోడల్ని నేను మందలించే అధికారం కూడా నాకు లేదా? అయ్యో అమ్మా, అదేం మాట? నీ కోడల్ని కొట్టే అధికారం లేదని ఎవరన్నారు? నీ కుటుంబం, నీ కోడళ్ళు, నీ ఇష్టం. మధ్యలో మేమెవరం? అదే ఏమైందా అని అడగడానికి వచ్చాను. అన్నయ్య,
చిన్న చిన్న వాటిని కూడా భూతద్దంలా చూస్తుంది. అలా అయితే ఎలా చెప్పండి? పెద్ద కోడలు సర్దుకుపోవాలి, కాని తానే ఒకరికి చెప్పాల్సింది పోయి తనే చెప్పించుకుంటుంది. ఏంటో అన్నయ్య, మీ అమ్మాయి నాకు అర్థం కావట్లేదు. ఒక్కతే అమ్మాయి అని కాస్త గారవం చేశాను. అదే ఇలా మీకు చిక్కులు తెస్తుందని అనుకోలేదమ్మా. సరే, తను చేసిన తప్పుకు నేను క్షమాపణ చెబుతున్నాను అని అనగా అందుకు రంగయ్య, మీరు క్షమాపణలు చెప్పడమేంటి బావగారు? ఆడవాళ్ళు వాళ్లే తిట్టుకుంటారు, వాళ్లే కలిసిమెలిసి ఉంటారు. మీరు అమ్మాయిని తీసుకొచ్చి ఇక్కడ వదిలేసి వెళ్ళండి, అన్నీ అవే సర్దుకుంటాయి అని అనగా రామయ్య సంతోషంతో అలాగే అని వెళ్ళొస్తానని చెప్పి వెళ్ళిపోతాడు. ఇక శకుంతల కూడా సరే అని అనటంతో రామయ్య ఇంటికి వెళ్ళిపోతాడు. రాధమ్మ, అమల బిర్యానీ తింటూ ఉంటారు రామయ్య వెళ్లే సమయానికి. అది చూసినతను మనసులో, నా భార్యకు భర్తంటే భయం లేదు, నా కూతురికి అత్తగారంటే గౌరవం లేదు. ఏంటో వీళ్ళు ఎప్పటికి మారుతారో ఏమో అని అనుకుంటూ ఉండగా రాధమ్మ రామయ్యను చూసి, ఏమండి, వేడివేడి బిర్యానీ చాలా బాగుంది, తిందురు రండి. మీరు బయటికి వెళ్లారు కదా, రావడానికి సమయం పడుతుందేమో అని మేము తింటున్నాం, తప్పుగా అనుకోకండి. అనుకునేదేముంది? పెళ్ళైన దగ్గర నుండి ఏ రోజైనా నాతో కలిసి తిన్నావా? మొదట నువ్వు తిన్నాకనేగా నేను తినేది. అబ్బా, ఏంటండి మీరు ప్రతిదానికి విడ్డూరాలే. విడ్డూరాలు కాక కూతురు అత్తారింట్లో గొడవ పెట్టుకొని వచ్చింది, దానికి నచ్చ చెప్పి పంపిద్దామని ఏమైనా ఉందా? తీరుబాటుగా బిర్యానీ తింటున్నావు. బిర్యానీ మొహం చూడు. ఏమండి, తెలియకుండా మాట్లాడకండి. అమ్మాయిని మెప్పించి బతిమలాడి అత్తింటికి వెళ్తానని చెప్పినాకనే ఈ బిర్యానీ చేశాను. లేకపోతే అమ్మాయి బాధలో ఉంటే నేనెలా చేస్తాను? ఆగోరించవులే కాని అమ్మా అమలా, ఇవేం పట్టించుకోకుండా సంతోషంగా అత్తారింటికి వెళ్లి కాపురం చేసుకోమ్మా. వెళ్తాను నాన్నా, ఆయనకు కూడా డ్యూటీకి వెళ్లే దగ్గర భోజనానికి ఇబ్బంది అవుతుంది. ఈరోజు వెళ్తాను. ఇదిగో బట్టల బ్యాగ్ కూడా సర్దుకొని రెడీగా పెట్టుకున్నాను. సంతోషమమ్మా, ఒక్కగానొక్క కూతురువి. నీ కాపురమిలో గొడవలతో ఇబ్బంది పడుతుంటే నేను చూసేలా తట్టుకుంటాను చెప్పు. నాన్నా, మీరేం బాధపడకండి. అమ్మ నాకన్నీ సర్ది చెప్పింది. ఇప్పటి నుండి అత్తింట్లో ఏదైనా సమస్య వస్తే సర్దుకుపోతాను. కాని గొడవలు పెట్టుకుని ఇలా తప్పు చేసిన దానిలా పుట్టింటికి రాను. చిన్నదానివైనా మంచి మాట చెప్పావమ్మా. సరే, త్వరగా తిను. నేను కూడా నీతో వచ్చి మీ ఇంటి దగ్గర దిగబెడతానులే. పర్వాలేదు నాన్నా, మీకెందుకు శ్రమ? వచ్చేటప్పుడు ఒంటరిగా వచ్చాను, వెళ్లేటప్పుడు ఒంటరిగానే వెళ్తాను. అలాగే అమ్మా. అక్కడ ఏదైనా సమస్య వస్తే సర్దుకుపో, అంతేకాని గొడవకు కాలు దువ్వకు అని అనగా, ఏమండి, ఊరికే పాడిపోయిన టేప్ రికార్డర్లా చెప్పిందే చెప్పి దాన్ని మరో మదర్ తెరిసాలా తయారు చేయకండి. అంత గొప్ప ఆమెతో మీరు పోల్చుకోకండి. ఆమె కాలికోటికి కూడా మీరు సరిపోరు. మళ్ళీ మాటలొకటి. ఆపండి నాన్న, నేను వెళ్తున్నాను. ఇప్పటికే ఆలస్యమైంది. జాగ్రత్తమ్మా, చెప్పిందంతా గుర్తుంది కదా, నేను చెప్పినట్టు నడుచుకో. అలాగే అమ్మా అంటూ కొంత సమయానికి అత్తగారింటికి చేరుకుంటుంది అమల. ఇక అమలని చూసిన మహేష్, ఎవరు రమ్మంటే వెళ్ళావు, ఎవరు రమ్మంటే వచ్చావు? రావడం పోవడం నీ ఇష్టమేనా? ఒకడు రమ్మంటే నేనెందుకొస్తాను? నా ఇంటికి నేనొచ్చాను కాదని వెళ్ళావుగా, నీ ఇల్లెలా అవుతుంది అని మహేష్ అనగా అంతలో రంగయ్య వచ్చి, ఒరేయ్, ఏంట్రా నువ్వు? ఆ అమ్మాయి తన తప్పు తెలుసుకుని వచ్చింది. ఇంకా నువ్వు పేచి పెడితే ఎలా చెప్పు? అమ్మా, వాడు అలానే అంటాడు కానీ నువ్వు లోపలికి వెళ్ళు. అలాగే మావయ్య అని గదిలోకి వెళ్తుంది అమల. ఇక రంగయ్య మహేష్తో, తానే వచ్చినప్పుడు నీకేంట్రా? జరిగినవన్నీ మర్చిపోయి సంతోషంగా ఉండండి. అలాగే నాన్న, తను మారితే నాకు ఇంకేం కావాలి? సరే, నాకు కాస్త బయట పనుంది, వెళ్ళొస్తాను అని అంటాడు. ఇదిలా ఉండగా గదిలో ఉన్న అమల తన మనసులో, ఇంట్లోకైతే వచ్చాను, ఇక మా అత్తగారి మనసు మెప్పిస్తే చాలు అని అనుకుని ఇంట్లో శకుంతలని వెతుకుతూ అటువైపుగా చూడగా శకుంతల వంటగదిలో వంట చేస్తూ ఉంటుంది. ఆమెను చూసి దగ్గరికి వెళ్ళి, అత్తయ్య, నన్ను క్షమించండి, మీ పట్ల చాలా తప్పుగా ప్రవర్తించాను. అయ్యో లేవమ్మా. అమల, ఒకటి గుర్తుపెట్టుకో, నాకు సంధ్య నువ్వు ఒకటే, మీరిద్దరూ వేర్వేరు కాదు అని అనగా, తప్పుగా ఆలోచించానత్తయ్య, నన్ను మన్నించండి. అయిందేదో అయిపోయింది, ఇక నుంచైనా అందరితో కలిసికట్టుగా ఉండు అని కోడలితో అంటుంది శకుంతల. ఇక అమల తన మనసులో, ఉంటాను, ఎందుకుండను, ఈ రోజు నుంచి నా మరో రూపం చూస్తారుగా అని అనుకుంటూ ఉండగా, అమ్మాయి, నిన్నే మాట్లాడుతుంటే ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదత్తయ్య, ఇంత మంచి కుటుంబాన్ని తప్పుగా అర్థం చేసుకున్నాని అని నాలో నేనే సిగ్గుపడుతున్నాను. పడిన కాడికి చాలే కాని బయట బట్టలున్నాయి, కాస్త పిండిరామ్మా. నేను సంధ్య వంట పని చేస్తాం, నువ్వా పని పూర్తి చెయ్యి
దాంతో అమల తన మనసులో, ఇప్పుడు కనుక నేనా పని చేయలేదనుకో మా అత్తకు మళ్ళీ నాపై అనుమానం వస్తుంది అని అనుకుని, అలాగే అత్తయ్య, ఇప్పుడే వెళ్ళి బట్టలన్నీ పిండి ఆరేస్తాను అని అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. ఇక వెళ్ళి బట్టలన్నీ ఉతుకుతూ ఉంటుంది. ఇలా కొన్ని రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు రాజేష్కు ఉత్తరం వస్తుంది. అది చదివి రాజేష్ బాధపడతాడు. ఆ ఉత్తరం చదివి సంధ్య దగ్గరకు వెళ్ళి, సంధ్య, నాకు కువైట్ నుండి రమ్మని ఉత్తరం వచ్చింది, నేను వెళ్ళాలి. కువైట్ నుంచా? ఏంటండి, మన పెళ్ళై 3 నెలలు కూడా కాలేదు, అప్పుడే వెళ్తారా? మిమ్మల్ని వదిలి నేనెలా ఉండగలనండి? తప్పదు సంధ్య, ఈ 2 ఏళ్లయితే అక్కడ అగ్రిమెంట్ అయిపోతుంది. అప్పుడిక్కడే నీతో ఉంటూ ఏదో ఒక ఉద్యోగం చూసుకుంటానులే. మీరు వెళ్ళడం నాకిష్టం లేదండి, ఉండిపోవచ్చుగా. ఉండాలనే నాకు ఉంది. ఏం చేస్తాం, అక్కడికి వెళ్ళినప్పుడే వాళ్ళు అగ్రిమెంట్ రాయించుకుంటారు. అది ముగిసిన తర్వాతే మనం ఎక్కడుండటం అనేది మన ఇష్టం. తప్పక వెళ్ళాలి. ఏవండి అంటూ రాజేష్ను కౌగిలించుకొని ఏడుస్తూ ఉంటుంది సంధ్య. అది చూసిన రాజేష్, సంధ్య, సంధ్య, నువ్వు బాధపడకు. నువ్వేడుస్తుంటే నాకు ఏదోలో ఉంది. ఇదిగో ఫోన్, ఇది తీసుకో. ఎందుకండి? ఎందుకంటే నాతో మాట్లాడడానికి. నేను గుర్తుకొచ్చినప్పుడల్లా నాకు ఫోన్ చెయ్యి. నువ్వు నాతో మాట్లాడితే నా పక్కనున్నావనే ధైర్యంగా ఉంటుందిలే నాకు. అలా అయితే తప్పకుండా చేస్తానండి. మళ్ళీ ఎప్పుడొస్తారు? వీలు చూసుకుని వస్తానులే. ఏవండి, ఈ 2 ఏళ్ళు నాకు 2 యుగాలుగా ఉంటాయండి. త్వరగా వస్తారుగా? వస్తాను, నీకు మాటిస్తున్నాను. సరే, నా బట్టలు సర్దు. నేను వెళ్ళి అమ్మ వాళ్ళకు కూడా ఈ విషయం చెప్పాలి. సరేనండి అని అనగా రాజేష్ హాల్లోకొచ్చి తన తల్లిదండ్రులకి ఉన్న విషయం చెబుతాడు. అది విన్న శకుంతల వాళ్ళు ఏమన్నారు 3వ భాగంలో తెలుసుకుందాం.